పూర్తి స్థాయిలో డయాలసిస్ సేవలు. నూతన డయాలసిస్ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే వాకిటి. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను సందర్శించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి. అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ 1,40,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో నేటి నుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడిన నూతన డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా బాధితులకు చికిత్స అందుబాటులో రావడం జరిగింది అన్నారు. అడిగిన వెంటనే మక్తల్ నియోజకవర్గానికి మరియు ఆత్మకూరుకు నూతన డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు అయ్యేలా సహాయ సహకారాలు అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహకి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నేను ఎక్కడ పోయింది లేదు, ఇప్పుడు నుంచి బ్యాటరీకి పాలకి ఎక్కడ పోయేది లేదు. ఇంకా ఈడే జనరల్గా ఈ ముసలోళ్ళని ఇళ్ళలో పెడతారు కదా, ఆ ముసలు ఇల్లు పెడితే నేను పోయేప్పుడు ఏం మొక్కుతా అంటే ఈశ్వరుకి ఇల్లు కట్టదే వద్దని మొక్కుతా. ఎందుకంటే అటువంటి అవసరమే రావద్దు, తల్లిదండ్రులు వాళ్ళే సాకాలే, ముసలు తీసుకోవడం ఇళ్ళలో పెట్టకూడదని మొక్కుతా. అట్లా ఇప్పుడు నీకు తోవకైతే ఇబ్బంది లేకుండా చేసాం కదా, పాటకు పాలమూరుకు పోకుండా. నీవు ఆడిపోతుంది పాలమూరుకే, పాటకి వెళ్తున్నాను అమ్మ కూడా పాటకేనా. లింగప్ప ఒక్కసారి వేరే ఏమని ఒక పని చేస్తాను క్లోజింగ్ లో బ్లడ్ రిటర్న్ చేసి మాత్రం వాడతాం. అప్పటి వరకు టైం వస్తుంది. ఒకవేళ బీపీ తక్కువ అయిపోయాక నీ పేరేం పేరేనా? ఎవరు? న్యూ కాట్రపల్లి, కాట్రపల్లి, టేకులపల్లి, కుంసి కొడుకు